ఫ్రెండ్స్, ఇవాళ నేను నా స్టైల్లో సొరకాయ అప్పలు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా 2-3 కప్స్ బియ్య పిండి తీసుకున్నాను. అండ్ అందులో క్యారెట్ తురుము, సొరకాయ తురుము అండ్ ఉల్లిపాయలు, జీలకర్ర, ఇలా కరివేపాకు కొంచెం వేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈలోపు స్పైసీకి తగ్గట్టు కారం, పచ్చిమిర్చి తీసేసుకొని అందులో కొంచెం ఉప్పేసి గ్రైండ్ చేసుకున్నాను కచ్చాపచ్చగా. అండ్ అది అందులో వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసుకుంటున్నాను. మనకు వాటర్ అవసరం ఉండకపోవచ్చు. సో సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, సో అందుకని నాకైతే సరిపోలేదు. సో అందుకే పైనుండి కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటున్నాను. అండ్ గట్టిగా కలుపుకోకూడదు, అలా అని లూజ్గా కలపొద్దు. సో చపాతీ ముద్దలాగా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. అండ్ పైనుండి నేను పెసరపప్పు నానబెట్టుకున్నాను అనమాట, ఒక 10-15 మినిట్స్ ముందు. దాన్ని కూడా వేసేసి మొత్తం కలుపుకున్నాను. ఇప్పుడు ఒక కళాయి తీసేసుకొని అందులో ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాను. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో ఒక చిన్న చిన్న బాల్స్ తీసేసుకొని ఇట్లా కళాయిలో వదిలేసుకోవడమే. దాన్ని చిన్న చిన్న రంధ్రాలు పెట్టేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసేసుకొని మూత పెట్టి చిన్న వంట మీద ఉడికించుకోవడమే. అండ్ ఈలోపు మీకు ఇంకోటి చూపిస్తున్నాను. ఒక కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఇంతకట్లాగా చేత్తో అన్నం అనమాట. చూసారు కదా, ఇంకా కాలేదు. సో ఇప్పుడు చూసారు కదా, బాగా కాలిపోయింది. చూసాను కదా, ఇంకొకటి కూడా వేసాను. ఆయిల్ వేసేసుకొని ఇంకోటి వేసేసుకొని పైనుండి